హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూసారా, అసలు వాయిస్ అసలు ఏం బాగా రావట్లేదు. అంటే కొంచెం గొంతు పోయిందనమాట. నేను నిన్న చాలా ట్రై చేశాను, కానీ ఈ మాత్రం వాయిస్ కూడా లేదు నిన్న. ఇంకా మీరు డిమోటివేట్ అవ్వకూడదు కాబట్టి ఇంకెంతో కొంత వీడియోలో నాకు వీలైనంత మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తున్నాను. సో ఇదైతే 75 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 10 అనమాట. మీకు వాయిస్ కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తే ఏమనుకోకండి, ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకోండి. చూద్దాము రేపు ఎలా ఉంటుందని. కొంచెం బెటర్ నిన్నటితో పోలిస్తే, కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడితే కొంచెం బెటర్గా వస్తుంది. మీకేమైనా నా మాటలు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను అందులో రిప్లై ఇస్తాను. సో నిన్న మన సబ్స్క్రైబర్ ఎవరో కామెంట్ చేశారు కదా, బెల్లీ ఫ్యాట్కి ఇంకా బ్యాక్ ఫ్యాట్కి ఎక్సర్సైజ్ చెప్పండి సిస్టర్ అన్నట్టు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక 3-4 చూపిస్తాను. అవైతే భలే అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. దాంట్లో 2 వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాను. బేసిక్గా ఇట్లా నాకైతే భలే కష్టం అనిపించింది ఇది చేసినప్పుడు. చూడడానికి సింపుల్గా ఉంది కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఫ్యాట్, బ్యాక్ ఫ్యాట్ ఇంకా బెల్లీ ఫ్యాట్ అన్నిటికీ ఒక్కటేసారి. నిజం చెప్పాలంటే ఆర్మ్స్ కూడా బాగా ప్రెషర్ పడుతుంది అనమాట, మన రిస్ట్ దగ్గర నుంచి షోల్డర్ దాకా మొత్తము. సో ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ బాడీ వర్కౌట్ అనే చెప్పొచ్చు. సో నేనైతే పొద్దున వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి ఈ వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కాసేపు మెడిటేషన్లో కూర్చున్నాను. నేను ఒక్కోసారి మెడిటేషన్ చేసేటప్పుడు వీడియోస్ తీయడం మర్చిపోతున్నాను కొన్ని రోజులు, అందుకే కొన్ని రోజుల్లో మీకు చూపించట్లేదు. తర్వాత గుర్తొస్తుంది, నేను వీడియోలో చూపించకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది నేను మెడిటేషన్ చేస్తున్నానని. అందుకని సో వీలైనంత ఎంతో కొంత స్టార్టింగ్లోనే ఎండింగ్లోనే ఒక చిన్న క్లిప్ మీకోసం, అంటే మీకు ఒక రిమైండర్ లాగా మీకు గుర్తు చేసేటట్టు ఉంటుందని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసుకుంటున్నాను. కానీ నేను మెడిటేషన్ చేసి సెపరేట్గా కూర్చొని చేస్తాను అనమాట. సో అది. ఆ తర్వాత నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మెంతులు ఇంకా మన ఈ జీలకర్ర ఉంది కదా, వాటితో చేసుకున్నాను. మెంతులు హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్యాట్ కూడా, స్టబాన్ ఫ్యాట్ అంటే పేరుకుపోయిన కొవ్వును మొత్తం కరిగించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీరు ఎంతమంది డీటాక్స్ డ్రింక్ ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. మీరు ఇదివరకు స్టార్ట్ చేయకపోతే డీటాక్స్ డ్రింక్ కూడా ఒక అలవాటుగా పెట్టుకోండి. మనకే తెలియకుండా చాలా మ్యాజిక్స్ జరుగుతాయి డీటాక్స్ డ్రింక్ వల్ల వెయిట్ లాస్లో. నేను ఇంతకు ముందే కూడా ఒకసారి నేను హెయిర్ కేర్ చేసుకున్నప్పుడు మీకు సపరేట్ వీడియో పెట్టాను, గుర్తుందా? సో ఈరోజు కూడా ఒక సింపుల్ హెయిర్ కేర్ చేసుకుంటున్నాను. ఏంటి ఇంత షార్ట్ హెయిర్కి అంత ఓవర్ యాక్షన్ అనుకోకండి, ఎవరికి ఇష్టం ఉండదు హెయిర్ అంటే. అదే కాకుండా హెయిర్ కూడా మన బాడీలో ఒక పార్టే కదా, దాన్ని కూడా హెల్తీగా ఉంచుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో నేను హెయిర్ కట్ చేయించాను కాబట్టి షార్ట్ అయింది అది, బట్ నాకు అలాగే ఇష్టము. ఈరోజు వచ్చేసి పెరుగు ఇంకా లెమన్తో చేసుకుంటున్నాను హెయిర్ ప్యాక్ అన్నది. పెరుగు వచ్చేసి మన జుట్టులో చిక్కులు ఇంకా రఫ్నెస్ ఉంటుంది కదా, అది పోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మన స్మూత్నెస్ అంటే షైనింగ్గా కనిపించడానికి. ఇంకా లెమన్ ఎలా హెల్ప్ చేస్తుందంటే డాండ్రఫ్ ఉంటుంది కదా, ఆ డాండ్రఫ్ మొత్తం పోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ఇంకా ఏది పట్టించుకోకపోయినా డాండ్రఫ్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు హెడ్ బాత్ చేసినా సరే ఒక 1/2 గంట ముందు లెమన్ అట్లా హెయిర్ మొత్తం అంటే తల మొత్తం పెట్టేసుకొని హెడ్ బాత్ చేయండి, మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో నేనైతే పెరుగు ఇంకా లెమన్తో చక్కగా కలిపేసుకొని మొత్తం ఇట్లా ఒక్కొక్క పార్టీషన్గా తీసుకొని హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. అంటే నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కాబట్టి నాకు వచ్చేసి ఫుడ్ పొద్దున 10 గంటల పైనే తీసుకుంటాను నేను. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను మోస్ట్లీ ప్రోటీన్ ఉండేటట్టే చూసుకుంటానని చెప్పాను కదా. సో ఈరోజు వచ్చేసి పొద్దున్న నిద్ర లేచినప్పుడు నానబెట్టాను శనగపప్పు ఇంకా పెసరపప్పు నానబెట్టాను. తర్వాత కొద్దిగా బియ్యము, మామూలు మనం అన్నం చేసుకుంటాం కదా ఆ బియ్యమే, అది జస్ట్ ఒక టేస్ట్ కోసం మాత్రమే, అది లేకపోయినా ఓన్లీ ఈ పప్పులతోనే కూడా మనం దోశ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ప్రోటీన్ దోశ చేసుకుంటున్నాను. ఏంటంటే ఈ 2 పప్పుల్ని పొద్దున్న నానబెట్టాను 6 గంటలకు అట్లా. 10 గంటలకంతా బాగా నానిపోయింది. అప్పటికి ఇంకా నేను ఈ 3 అంటే బియ్యంని ఇంకా మనం నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు అన్నిటినీ కలిపి మిక్సీ పట్టించేసి దోశ బ్యాటర్ లాగా చేసుకున్నాను. చూసారా దోశ ఇంత చక్కగా ఉందో చూడడానికి. దీన్ని మీరు ఇంకా మీకు మామూలుగా తెలుసు కదా, నేనైతే ఇందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఇంకా ఆనియన్స్, ఇంకా ఏ ఉంటే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అవన్నీ కలుపుకొని కూడా ఊతాపం లాగా వేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇట్లా ప్లెయిన్గా దోశలాగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం ఓన్లీ ఆనియన్ దోశ లాగైనా వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అండి. సో నేనైతే ఎగ్ కర్రీతో తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. సో నా పొద్దున టిఫిన్ వచ్చేసి 10 గంటలకి. అంతకుముందు నేను ఏ ఫుడ్ తీసుకోను.
ఈరోజు 11:30కి వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. మీకు తెలుసు కదా, నేను వెజిటబుల్ జ్యూస్ కూడా ఒక రూల్ లాగా పెట్టుకున్నాను. వీలైనన్ని రోజులు ఖచ్చితంగా వెజిటబుల్ జ్యూస్ తాగాలి ప్రతిరోజు అనుకున్నాను. సో ఈరోజు వచ్చేసి సొరకాయ ఇంకా బీట్రూట్ యాడ్ చేసుకున్నాను. ఒట్టి సొరకాయ ఒక్కటే తీసుకుంటే కొంచెం మరీ టేస్ట్లెస్గా ఉంటుంది కదా అని బీట్రూట్ కూడా తీసుకున్నాను. అది కొంచెం స్వీట్గా ఉంటుంది అనేసి. మీకు తెలుసు కదా, నాకు బీట్రూట్ నచ్చదు, కాకపోతే ఆ కలర్ భలే ఉంటుంది, దానికోసమైనా తీసుకోవాల్సిందే. సో అదనమాట. తీపి కోసం అని చెప్పి 3 ఖర్జూరాలు తీసుకున్నాను, అందులో గింజను తీసేసి. సో సొరకాయ వచ్చేసి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి, ఎందుకంటే అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్. సో మనకు వచ్చి బాగా ఫిల్లింగ్, అంటే కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో చూసారా బీట్రూట్ కలర్ ఎట్లా ఉందో అసలు. సో అది నా జ్యూస్ టైం వచ్చేసి 11:30. సో మార్నింగ్ స్నాక్ టైం అయినా తీసుకుంటాను, ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా తీసుకుంటాను నేను జ్యూస్. సో ఈరోజు పొద్దునే తీసేసుకున్నాను. తర్వాత మధ్యాహ్నంకి వచ్చేసి పొద్దున్న చేసుకునే ఎగ్ కర్రీ ఉంది కదా, నేను పొద్దున ఎగ్ వచ్చేసి ఎల్లో తీసుకోలేదండి. నేను ఒక్క రోజుకి ఒక్క ఎల్లో మాత్రమే తీసుకుంటా, ఎగ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే. సో పొద్దున్న ఎల్లో పార్ట్ తీసుకోలేదు, ఓన్లీ వైట్ మాత్రమే, అంటే లోపల పసుపుది తీసుకోలేదు. కానీ లంచ్లో పసుపుది కూడా తీసుకున్నాను. సో ఇంకా వైట్ రైస్, పుదీనా చట్నీ, ఎగ్ కర్రీతో నాది మధ్యాహ్నం 1:30కి అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి చూసారు కదా, దోశనే పొద్దున బ్యాటర్ ఆ పిండి మిగిలి ఉంటే దాంతోనే మళ్ళీ ఒక దోశ వేసేసుకొని తినేసాను అనమాట. 1.5 తిన్నాను అంతే. ఇంకా పుదీనా చట్నీ పెట్టుకొని తిన్నాను. ఈరోజు 10K స్టెప్స్ నడుద్దాం అనుకున్నా కానీ 9Kకే సరిపోయింది నాకు. అప్పటికి చూసారా 10:15 అయిపోయింది టైం. నైట్ 10 గంటల దాకా నడుస్తున్నాను అనమాట, వాకింగ్ చేస్తున్నాను నేను. ఇంకా అంతకుమించి లేట్ చేస్తే మంచు కదా, వద్దులే అని చెప్పి ఆగిపోయాను. సో 9K స్టెప్స్కి ఆపేసాను. సో ఈరోజు మొత్తం నేను ఎన్ని క్యాలరీస్ తీసుకున్నానో చూసారు కదా, హెల్తీఫై మీ యాప్లో నీట్గా ఎంటర్ చేశాను. సో రేపు వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.